మాది రైల్వే కోడ్ పుల్లంపేట మండలంలో ఉడుమారపల్లి గ్రామం. నేను ఆ బూత్ ఇన్ఛార్జి. మాకు పుత్తనారపల్లి రెవెన్యూలో భూ సమస్య ఉంటే గత వీడియోలను పెట్టాను. ఇది మేము సాగులో ఉన్న భూమి. అదే విలేజ్లో వియ్యంగా పనిచేస్తున్న ఆయన, అతనికి 40 ఎకరాల దాకా పట్టా భూమి ఉంటే దాన్ని దాచిపెట్టి భారీ పెడుతూ డ్యూటీలో ఉన్నాగానే అక్రమంగా ఎక్కించుకున్నాడు సార్. మేము సాగులో ఉన్న భూమి మాకు న్యాయం చేయండి అని గతంలో 2013 నుంచి ఎన్ని తూర్లో ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ సార్ దగ్గర, కలెక్టర్ దగ్గర ఎన్నో స్పందన మీటింగులకు వెళ్ళాం. మాకైనా పరిష్కారం జరగలేదు. ఇట్లా కమలాపురంలో ఒక టీడీపీ వ్యక్తిగా నేను సీఎం ప్రోగ్రాం జరుగుతా అంటే అక్కడ కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ద్వారా ఒక అర్జీ పెట్టుకున్నాం. అక్కడ నుంచి అది ఇక్కడికి పరిష్కారానికి వచ్చింది. ఈ ఎంఆర్ఓ సార్ ఏమంటాడు, చాలా కాలం అయింది, పక్కన ఇంకొకటి అదే ఫ్యామిలీతో ఏదన్నా పెట్టుకొని అమ్ముకోనా పర్లేదు, అతను పెడితే 2 డిఫామ్లు పుట్టినట్టు చూపియాను నేను. 1/9 లెటర్లో ఇంకొక 5 ఎకరాలు ఆయనే పెట్టుకొని అది ఆర్డీఓ కోర్టులో బీదోళ్ళ మీద గెలుచుకొని కోర్టుకు పోయి అమ్ముకున్నాయి. ఇట్లా అక్రమంగా డ్యూటీలో ఉండగా ఇట్లా చేశాడు సార్. మేము సాగులో ఉన్న భూమి మాకు పరిష్కారం దాన్ని తీసేసి మాకు ఎక్కిందని ఎన్నితూరులో చేసుకున్నాం. అయినా మాకు న్యాయం జరగలేదు. ముఖ్యమంత్రి దగ్గరన్నా అర్జీ పెట్టుకుంటే స్పందనలో కరెక్ట్గా జరుగుతుంది అనుకునే ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నాం ముఖ్యమంత్రి సార్ దగ్గరికి పోయి. అయినా కూడా జరగడంలా. ఇది ఒక వియ్యం పని చేసుకుంటా ఇట్లా దొంగ డీకేటీ పెట్టుకున్నాయంటే ఇది కరెక్టా రాంగా, నా పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా, రెవెన్యూ అధికారులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది కామెంట్లో తెలియజేయండి. దీన్ని మార్గం ఎట్లా చేయాలా నాకు కామెంట్లో తెలియజేయండి.